ఏకాదశ రుద్రులు అంటే ఎవరు? ఈ రుద్ర స్వరూపాల ప్రత్యేకత ఏంటి? షట్పంచాశత్ దేవతలు 56 దేవతలతో ఒక యంత్రాన్ని దేవతా ప్రతిష్ఠ సమయంలో ఋత్విక్కులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ 56 దేవతలలో అష్టభైరవులు ఇంకా అనేకులు ఆ స్థానాలలో సర్వతోభద్ర మండలం అనే పేరు గల ఈ యంత్రంలో ఆహ్వానింపబడగా ఆయా దిక్కులలో వారంతా స్థిరమై కొలువై ఉండి యంత్రాధిష్టాన దైవమైనటువంటి ఆ దైవాన్ని ప్రధాన స్వరూపాన్ని కొలుచుకుంటూ ఉంటారు. ప్రధాన శక్తిని బలోపేతం చేస్తారు అంటుంది తంత్రశాస్త్రం. 56 దేవతలతో ఆలవాలమైన ఈ యంత్రంలో సాధనాక్రమంలో ప్రత్యేకంగా ఏకాదశ రుద్రులు ఈశాన్య దిగ్భాగానికి వల్లీం అని చెబుతారు. 11 గడులతో ఉండే భాగంలో ఈ దేవతలను ఆహ్వానిస్తారు. వారెవరు అంటే విశ్వేశ్వరాయ మొదటి దైవం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికారాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. 11వ నామం. వల్లీషు ఈ సర్వతోభద్ర మంటపంలో ఏకాదశి రుద్రులుగా ఆహ్వానించే ఈ దేవతలు మన సంకల్పాలను బలోపేతం చేస్తారు. దేహంలో నాడీ మండల వ్యవస్థను ఉద్దీపనం చేస్తారు. ఏకాదశి రుద్రుల నామం వింటే గుండె వ్యాధులు రావు, రక్తపోటు రాదు అంటుంది వైదిక ఆరోగ్య విధానం. ఇదంతా తెలిసిన జానపద విజ్ఞానం లౌకికంగా సాధారణంగా ఉండే మన కోసం అంబాజీపేట మండలంలో జగ్గయ్య తోటలో ప్రభల తీర్థం పేరిట శివారాధన చేసేటటువంటి క్రమంలో ఈ 11 రుద్రులను ఆహ్వానించి అక్కడ ప్రభల తీర్థంలో స్వామిని ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటారు. గుంటూరుకి విజయవాడకి మధ్యన ఉండేటటువంటి దివ్యక్షేత్రంలో కోటప్ప కొండ దగ్గర కూడా మనం ఈ ఏకాదశి రుద్రుల స్వరూపాన్ని అర్చన విధానాన్ని మరింత విశేషంగా తెలుసుకోవచ్చు.